గ్రంథంలోని విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. ప్రకటన గ్రంథంలో పెర్గమ సంఘము గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సంఘాల గురించి దేవాది దేవుడు లేకపోతే ప్రభువైన క్రీస్తు వారు అనేక సంగతులు మాట్లాడుతున్నాడు. పర్టికులర్గా 7 సంఘాల గురించి. సంఘము ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని కూడా మనం మొదట చూసాం కదండి. సంఘము చాలా చాలా ప్రాముఖ్యమైనది, క్రీస్తు వారి శరీరము. అందుకనే తన శరీరం గురించి క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలి సంఘం, ఎలా ఉండాలి, సంఘంలో ఏం జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న సందర్భాలు లేకపోతే పరిస్థితులు సంఘంలో ఉన్న విశ్వాసులు అదేవిధంగా సంఘ పెద్దలు గ్రహించగలుగుతున్నారా లేదా, కాపరి గ్రహించగలుగుతున్నాడా లేదా, సంఘాన్ని ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అనే విషయాలను ఖచ్చితంగా ఈ 7 సంఘాల ద్వారా క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంఘాలకు దేవుడు రాసిన ఉత్తరాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనము మిస్ చేసుకోకూడదు. అవసరమైనప్పుడల్లా ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకు? సంఘముకు అంటే మనమే కాబట్టి, వేరే ఎవరో కాదు. ఈ 7 సంఘాలలో మనము ఏదో ఒక సంఘానికి లేకపోతే 2-3 సంఘాలకి లేకపోతే 7 సంఘాలకు కూడా చెందిన వారముగా ఉండే అవకాశం ఉంది. ఆ సంఘంలో ఉన్న లక్షణాలలో ఏదో ఒక లక్షణము మనలో ఉండే అవకాశం ఉంది. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మనలో లేకపోతే మన సంఘంలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హెచ్చరికను కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ప్రతిసారి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, మారు మనసు పొందావా సరి అంటున్నాడు కదా. చివరి దినాలలో ఆయన త్వరలో రాబోతున్నాడు. కాబట్టి ఈ ఉత్తరాలు, సంఘాలకు రాయబడిన ఈ ఉత్తరాలు చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని మనము మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే పెర్గమ సంఘంలో సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు నివాసం చేస్తున్నావని నాకు తెలుసు అని పెర్గమ సంఘానికి ఒక మెచ్చుకోలును కూడా క్రీస్తు వారు ఇస్తున్నట్టుగా మనం చూసాం కదా. పెర్గమ సంఘాన్ని ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, లోకము సంఘములో ఉన్నప్పటికీ లోకంలోని విషయాలు లేకపోతే లోకాధికారి సాతాను నీ సంఘములో నివాసం చేస్తున్నప్పటికీ నువ్వు మాత్రము చాలా విశ్వాసముతో ధైర్యంగా ఉన్నావు కదా. అంత్యోపైన చంపబడినప్పటికీ కూడా నువ్వు మాత్రం నా విశ్వాసాన్ని, నా పట్ల ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని మెచ్చుకుంటూ, అయినప్పటికీ ఒక తప్పును నేను నీలో మోపుతున్నాను అని మనము 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం కదా. 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 2వ అధ్యాయం 13 వచనాలు. 14వ వచనం నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లు ఇజ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు అని చెబుతూ మారు మనస్సు పొందు అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. నువ్వు చాలా బాగున్నావు, అయినప్పటికీ నీలో తప్పులు ఉన్నాయి కదా. క్రీస్తు వారు సంఘంతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు వారు నీతో నాతో మాట్లాడుతున్న మాట. మనము ఆత్మీయులమే, మనము మంచివారమే. కొన్ని విషయాలలో మనం ఆత్మీయంగా వెళ్తూ ఉన్నాము, కొన్ని విషయాలు సహిస్తున్నాము, కొన్ని విషయాలు సహించలేని స్థితిలో ఉన్నాం. లేకపోతే ఏ పరిస్థితులలో మనం ఉన్నామో, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో క్రీస్తు వారు మెచ్చుకుంటున్నారు. పర్వాలా, నువ్వు ఇందులో బాగున్నావు, ఈ విశ్వాసంలో బాగానే ఉన్నావు, ఇలా బాగానే వెళ్తున్నావు, ప్రార్థనలో కానీ లేకపోతే సహవాసంలో కానీ నువ్వు బాగానే ఉన్నావు, ఈ పరిచర్యలో బాగానే ఉన్నావు. అయితే నీలో ఒక తప్పు ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో తప్పు ఉంది. అయితే ఈ తప్పు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఏ తప్పు ఉంది, ఎందుకు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరము మనందరికీ ఉంది. కాబట్టి ఆనాడు పెర్గమ సంఘంలో ఒక తప్పును లేకపోతే కొన్ని తప్పులు అంటున్నాడు కదా, ఒక తప్పు కాదు, కొన్ని తప్పులను మోపుతూ ఉన్నాడు అక్కడ. ఏంటి ఆ తప్పులు అని అంటే, నీలో బిలాము బోధ అనుసరించే వాళ్ళు ఉన్నారు. బిలాము బోధ నీలో ఉంది. పెర్గమ సంఘంలో బిలాము బోధ ఉంది. బిలాము బోధను అనుసరించేవారు ఉన్నారు అని క్రీస్తు వారు అంటున్నారు కదా. అవేంటంటే, ఏంటి బిలాము బోధ? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడము.
బిలాము బోధ అంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధను అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. ఇది క్రీస్తు వారికి ఇష్టంలా. ఏది? బిలాము బోధ అనేది క్రీస్తువారు అసహ్యించుకునే ఒక బోధ. ఈ బోధ నీ సంఘంలో అనుసరించే వాళ్ళు ఉన్నారు, నీ సంఘంలోనే వారు ఉన్నారు అని అంటున్నాడు. అయితే ఏంటి అనేది మనకు అర్థం కావాలిగా. బిలాము బోధ అంటే ఏంటి? ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎవరు ఈ బిలాము? ఏం చేశాడు ఈ బిలాము అని అంటే ఒక్కసారి మనకు నంబర్స్లో ఒకసారి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 22 నుంచి 25 అధ్యాయాలలో ఈ బిలాము గురించి రాయబడింది. బిలాము ద్వారా ఆడ జరిగిన ఒక సందర్భము లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడ రాయబడింది. అయితే మొదటి 22వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలను చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ 22వ అధ్యాయం సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి 5 వచనాలలో ఏమని ఉంటుంది అని అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. మోషే నాయకత్వంలో వారి ప్రయాణము అరణ్య మార్గం గుండా సాగుతోంది. అయితే వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. అలా ప్రయాణం చేసుకుంటూ ఒక ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి వచ్చారు? 22వ అధ్యాయము మొదటి వచనాల్లో, తర్వాత ఇజ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానంలో దిగారు. ఎక్కడ? మోయాబు మైదానం. యెరికోకు ఎదురుగా ఉన్న మోయాబు మైదానానికి వాళ్ళు వచ్చి అక్కడ హాల్ట్ తీసుకున్నారు. అక్కడ అందరూ దిగారు. ఆలోచన చేద్దాం. మోయాబు మైదానం నిండుగా కిందికి వచ్చినప్పుడు వాళ్ళు మోయాబు మైదానం నిండుగా వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే చూద్దాం. అయితే ఈ మోయాబు రాజు బాలాకు. అక్కడ మనం కింద చూస్తాం. ఇక్కడ 4వ వచనం, 5 వచనాలు చదువుతాను నేను, బైబిల్ చూసే ప్రయత్నం చేయండి. 2వ వచనంలో, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచాను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. ఎవరు? మోయాబీయులు ఇజ్రాయేలీలను చూసి భయపడ్డారు. మోయాబీయులు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటిక పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు బాలాకు. అయితే ఈ జనాంగాన్ని చూసి ఈ మోయాబీయులు భయపడ్డారు, వణికిపోయారు, జంకారు. ఎందుకు? వాళ్ళు ఒక పోలికను చేస్తున్నారు, ఒక పోలిక పోలుస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఎద్దు ఏ విధంగా అయితే పచ్చికను నాకి వేసి తినేస్తుందో ఆ విధంగా ఈ ఇజ్రాయేలీలు మనల్ని నాకి వేస్తారు, అంటే మనల్ని నాశనం చేస్తారు, నమిలేస్తారు అని అర్థం. అంటే అంత గొప్ప జనాంగము, ఇజ్రాయేలీల జనాంగము ఆ మైదానంలో దిగినట్టుగా వారిని చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు? దానికంటే ముందరనే అమోరీయులకు జరిగిన సంఘటన వీళ్ళను కలిచివేసింది. వీళ్ళు విన్నారు, ఆ మాట విని వణికిపోయారు, భయపడుతున్నారు. మనల్ని కూడా నాశనం చేస్తారు, మనల్ని కూడా జయించేస్తారు అని భయపడిన ఈ బాలాకు ఏం చేస్తాడు? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త, దేవుని ప్రవక్త బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రాంతంలో బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. ఇవి వ్యక్తికి ఏమర్థమవుతుంది? బిలాము అంటే దేవుని ప్రవక్త కాబట్టి ఈ ప్రవక్త ఏదైనా చెప్పితే జరుగుతుంది. ఆయన నోట నుంచి ఏదైనా పలికితే, ఒక మాట పలికితే అది జరుగుతుంది. కాబట్టి ఈ బిలామును పిలిపించి వారిని శపించే విధంగా, అంటే 23, 24, 25 అధ్యాయాలంతా చదవలేం కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. 22, 23, 24, 25 అధ్యాయంలో ఈ సందర్భం రాయబడి ఉంది. ఈ తర్వాత వచనాలను తర్వాత మీరు చదివే ప్రయత్నం చేయండి. అక్కడ జరుగుతున్న స్టోరీ ఇది. బాలాక్ ఏం చేస్తాడు? బిలామును పిలిపించి నువ్వు శపించు, ఇక్కడ అనేక మంది జనాంగం ఉన్నారు, వీళ్ళు మన మీద యుద్ధం చేస్తే మనల్ని నాశనం చేస్తారు, కాబట్టి వీళ్ళని నువ్వు శపించు అని 6వ వచనంలో రాయబడింది. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనములను శపించుము, వాళ్ళు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేనము బలమొందుదునేమో అని రిక్వెస్ట్ చేసుకోవడానికి కొంతమందిని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? బిలాము వద్దరికి. నువ్వు దేవుని ప్రవక్తవు కదా, నీ నోట నుంచి వచ్చిన మాట నెరవేర్చబడుతుంది, దేవుడు ఆ మాటను స్థిరపరుస్తాడు.
అని చెప్పి బిలాము వద్దకు జనాలను పంపిస్తే, కొంతమందిని పంపిస్తే, ఈ బిలాము అవునా అయితే నేను ఒకసారి ప్రార్థన చేసి వస్తాను, నా దేవుణ్ణి అడిగి వస్తాను, నేను రావాలో లేదో. ప్రవక్తలు ఖచ్చితంగా దేవుని మాట చొప్పున మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా విచారణ చేసి వెళ్తారు. ఈ ప్రవక్త కూడా బిలాము కూడా విచారణ చేస్తున్నాడు దేవుని వద్దకు వెళ్ళి. అయ్యా మరి ఇట్లా వచ్చారు, దేవుడు అడుగుతాడు తర్వాత వచ్చిన ఎవరు వాళ్ళు అని అంటే, ఇదిగో ఇలా వచ్చారు, మరి ఏం చేయాలి, నేను వెళ్ళాలంటే వద్దు. వాళ్ళు ఎవరు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. బిలాముతో దేవుడు మాట్లాడుతూ, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, నువ్వు వెళ్ళకు వాళ్ళతో పాటుగా అని చెప్పేసి దేవుడు చెప్తే, ఇదే మాట వెళ్ళి వాళ్ళకు చెప్తాడు. అయ్యా నా దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వట్లా, నేను రాను, కాబట్టి మీరు వెళ్ళిపోండి అనేది వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే విషయము బాలాకుకు చెప్తారు. బాలాకుకు ఇంకా భయం వేస్తుంది, అయ్యో అలా అయితే మనం ఇంకా ఇదైపోతాం కదా అని చెప్పేసి ఇంకా అంతకంటే గనులను, ఇంతకుముందు ఎవరినైతే పంపించారో వాళ్ళకంటే గొప్ప వారిని ఆయన వద్దకు పంపించి ధనము ఆశ చూపిస్తాడు. నీకు అన్ని బంగారం ఇస్తాము, ఇంత బంగారం ఇస్తాము అని చాలా ఆశ చూపించి వెళ్ళి, అయ్యా నువ్వు ఖచ్చితంగా రావాలి, నీకు కావలసినదంతా ఇస్తానన్నాడు, నువ్వేం చెబితే అది రాజు చేస్తానన్నాడు అని చెప్పేసి ఒక ఆశను చూపిస్తే, నా దేవుడు చెప్పిన మాట తప్ప నేను ఏది చెయ్యను కదా, అయినప్పటికీ నేను మళ్ళొకసారి వెళ్ళి విచారణ చేస్తాను, మీరు ఈరోజు రాత్రి ఇక్కడే ఉండండి అంటారు. ఇక్కడ చిన్న మనం గమనించాల్సింది, దేవుడు ఒక మాట చెప్పాడనంటే వినాలి, విన్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి నేను విచారణ చేస్తా అంటున్నాడు. అంటే ఎందుకు రెండవసారి వెళ్ళి విచారణ చేస్తున్నాడు? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి చెప్పాడుగా దేవుడు వెళ్ళొద్దని, కానీ విచారణ చేస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ ధనం ఆశను చూపించారు. నీకు కావాల్సినంత ఇస్తాడు, నువ్వు ఏం చేయమంటే రాజు అది చేస్తానన్నాడు అనేసరికి ఈ వ్యక్తికి ఒక ఆశ పుట్టింది. అయినప్పటికీ దేవుని మాట వినకుండా, దేవుని మాటే వినాలి కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళి నేను విచారణ చేస్తాను, మీరు ఉండండి అని వెళ్తే ఈ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు కదా. దేవుడు హృదయాన్ని చూసేవాడు. ఏ మోటివ్తో ఈ బిలాము దేవుని వద్దకు వచ్చి విచారణ చేస్తున్నాడు అనే విషయం దేవునికి అర్థమైపోయింది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఈ దేవుడు బిలామును సరే నువ్వు వెళ్ళు అని అంటాడు కదా. సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని అంటే వాళ్ళతో పాటుగా బిలాం వెళ్ళిపోతాడు. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, గాడిద మాటలు, ఇవన్నీ విషయాలు తర్వాత చదవండి. అయితే వెళ్ళిన తర్వాత రాజు వచ్చి రా అని చెప్పేసి పిలుచుకొని, ఇదిగో ఎంతమంది ఉన్నారో చూడండి, ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి నువ్వు వాళ్ళని చెప్పించు అని అంటాడు. 23వ అధ్యాయం అంతా 23, 24 అధ్యాయాల్లో ఈ మాట ఉంటుంది. 23వ అధ్యాయం మొదటిసారి వెళ్ళి, ఇదిగో నువ్వు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని శపించు అని అంటే రాజు బిలాము వెళ్ళి శపించడానికి వెళ్తాడు. శపించడానికి వెళ్తే దేవుడు తన నోట ఉంచిన మాటలు ఆశీర్వాదకరంగా మారతాయి. శపించడానికి ప్రయత్నం చేస్తున్న బిలాము నోటి నుంచి ఆశీర్వచనాలు వస్తాయి. ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడిన వారు. దేవుడు అనుమతిస్తే తప్ప ఇజ్రాయేలీల జీవితంలో కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో కానీ ఏది జరగదు, ఏ శాపము రాదు, ఏ కీడు సంభవించదు అనే విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా 3 సార్లు జరుగుతుంది. 3 సార్లు శపించడానికి ప్రయత్నం చేస్తాడు బిలాము. 3 సార్లు కూడా దేవుడు బిలాము నోట ఆశీర్వచనాలనే పలికిస్తాడు కదా. మనిషిని చేసిన వాడెవరు? దేవుడు. నోటి మాటను, నాలుకను ఇచ్చిన వాడెవడు? దేవుడు. కాబట్టి మాటలు ఇచ్చినవాడు ఆయన, కాబట్టి మాట్లాడించేవాడు కూడా ఆయనే. ఈ సంఘటన మీరు తర్వాత చదివే ప్రయత్నం చేయండి. అందుకంటే నువ్వేం చేసావయ్యా? 25వ వచనంలో, 23వ అధ్యాయం 20వ వచనంలో బాలకంటాడు, నువ్వు ఏమాత్రపు వారిని శపించవద్దు, దీవింపను అంటే అక్కడ 11వ వచనం చదువుతాను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను చెప్పించుటకు నేను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. నువ్వేం చేస్తున్నావు? దీవిస్తున్నావు. నువ్వు వాళ్ళని శపించమంటే నువ్వు దీవిస్తున్నావు. అంటే నా నోట నా దేవుడు మాట ఉంచాను, నేనేం చేయలేను దానికి వ్యతిరేకంగా అని చెప్పేసి ఆయన అంటాడు. ఇలా 3 సార్లు జరుగుతుంది. ఎక్కడ? 24వ అధ్యాయము 25వ వచనం వరకు జరుగుతుంది. 3 సార్లు జరిగినప్పుడు కూడా బిలాము నోట నుండి ఆశీర్వచనాలే పలుకుతాడు. ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలుగా ఉన్న వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు అనుమతించకుండా ఏది జరగదు, ఏ శాపము రాదు, ఏ కీడు
సంభవించదు. దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆయన మాట చొప్పున మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేలీలు నా ప్రజలు, వీళ్ళు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి, నా గురించి, మన సంఘం గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నా సంఘం ఇది, ఈ సంఘము ఆశీర్వదించబడినది. ఈ సంఘానికి లేకపోతే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏది కూడా రూపించబడడానికి వీల్లేదు. ఎందుకు? ఆశీర్వదించబడిన వారు కాబట్టి. ఎవరు కూడా వారిని శపించలేరు, నాశనం చేయలేరు దేవుని అనుమతి లేకుండా. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆ విధంగా 3 సార్లు జరిగేసరికి ఇంకా బిలాము ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ 25వ వచనంలో, 24వ అధ్యాయము 25వ వచనంలో, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకు తన త్రోవన వెళ్ళిపోయాను. శపించే ప్రయత్నం చేసిన ఆశీర్వదించబడిన వాళ్ళు ఇజ్రాయేలీలు అయితే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథంలోని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అక్కడ? బాలాకు వెళ్ళిపోయాడు, బిలాము వెళ్ళిపోయాడు. అయితే బిలాము వెళ్తూ బాలాకుకు ఒక చిన్న సలహా ఇచ్చి వెళ్తాడు. ఆశీర్వదించాడు కదా, 24వ అధ్యాయం వరకు కూడా ఆశీర్వచనాలు ఉన్నాయి. కానీ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని 25వ వచనంలో నుంచి చూస్తే అక్కడ ఇజ్రాయేలీలు 25వ అధ్యాయము తర్వాత 2-3 వచనాలు చూద్దాం. ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీలు బయల్పయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. బిలాం వెళ్ళిపోయాడు, బాలాకు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ తర్వాత జరిగిన సంఘటన ఏంటి? ఇజ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు. వారితో కలిసి వెళ్తున్నారు, వారి దేవతలకు పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది అంటే ప్రకటన గ్రంథంలో దీని తర్వాత బిలాము బోధ అంటే ఏంటి అని అంటే ఒక్కసారి ఇప్పుడు ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఇందాక చదివాం కదా, పెర్గమ సంఘంలో ఏం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బాలాకుకు బిలాము ఒక బోధ చేశాడు. వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, వీళ్ళని ఎవ్వరు కూడా జయించలేరు. ఇజ్రాయేలీలను ఎవ్వరు కూడా జయించలేరు. ఇజ్రాయేలు పక్షముగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. వారి దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నంత వరకు వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అనే విషయము బిలాము బాలాకునకు చెప్పి ఒక చిన్న బోధ చేశాడు. అయితే వాళ్ళంతకు వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళంతకు వాళ్ళు పొరపాటు చేస్తే, వాళ్ళంతకు వాళ్ళు పాపం చేస్తే దేవుడు ఎవరినైనా ఉపేక్షించడు. వాళ్ళంతకు వాళ్ళు పాపము చేసేలా నువ్వు ఒకవేళ ప్రేరేపించగలిగితే, వాళ్ళు పాపంలో పడిపోతే ఖచ్చితంగా వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. సపరేట్గా ఒకరు శపించాల్సిన అవసరంలా. ఇది బిలాము నేర్పిన బోధ. ఏం చేశాడు? వాళ్ళంతకు వాళ్ళు వ్యభిచారం చేసేలా చెయ్యి. నీ ప్రజలను వారి గుంపులోకి పంపించు, స్త్రీలను వారి గుంపులోకి పంపించు, వారితో వ్యభిచారం చేయించు, వాళ్ళను తీసుకొచ్చి విగ్రహారాధన చేయించు, విగ్రహాలకు బలి ఇచ్చినది తినేలా చేయి. ఇది దేవునికి రోషమును పుట్టిస్తుంది. వెళ్తూ బిలాము చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు బోధ, ఈ విషయము మనము కూడా గమనించాలి. ఎవరు ఈ బిలాము? ఎవరు? ప్రవక్త, సేవకుడే. ఏం చేస్తున్నాడు? సంఘానికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేసే ఆలోచన. దేనిని ఆధారం చేసుకొని, ఏంది ఆశపడి, తనకు కావలసిన ధనాన్ని లేకపోతే ఘనతను, రాజు నుంచి మెప్పును, ప్రజల నుంచి మెప్పును కోరుకుని తప్పుడు సలహాను బాలాకుకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. వ్యభిచరించేలా చెయ్యి, విగ్రహారాధన చేసేలా చెయ్యి, విగ్రహాలకు పెట్టినది తినేలా చెయ్యి.
ఇది బోధ కదా. ప్రకటన గ్రంథాలు ఇందాక చూసాం. అలా చేస్తే దేవుడు వాళ్ళను శిక్షిస్తాడు. సపరేట్గా వేరే వాళ్ళు శిక్షించాల్సిన అవసరంలా. ఆ విషయమే మనకు 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు? వ్యభిచరిస్తున్నారు, విగ్రహాలను ఆరాధన చేస్తున్నారు, విగ్రహాలకు పెట్టినది భుజిస్తున్నారు, తింటున్నారు కదా. ఇది జరిగినప్పుడు దేవునికి కోపము రగులుకుంది. ఈ బోధ సంఘంలో ఉంది, పర్వాలేదు. సంఘంలో ఏముంది? విగ్రహాలకు పెట్టినది కూడా తినవచ్చు అని ఈ మధ్య కూడా బోధలు మనం చూస్తున్నాం. డైరెక్ట్గా డిబేట్లే చూస్తున్నాం. అందులో ఏమీ లేదు కదా, అందులో ఏమీ లేదు. ఆ విషయాన్ని కూడా మనము ఒక చోట చూపిస్తే ప్రయత్నం చేస్తాము. ద్వితీయోపదేశ కాండము 1 నిమిషం ఉండండి. నిర్గమకాండంలో నిర్గమకాండం 34వ అధ్యాయాన్ని చూస్తాను ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనము. ఇది ఆజ్ఞ. నిర్గమకాండంలోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఏం చేయాలంట? ఎవరైనా నిన్ను పిలిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్న వాటిని. అంటే అర్థం ఏంటి? వ్యభిచరించడం అంటే అర్థం ఏంటి అని అంటే వేరే వారిని కోరుకోవడము, ఆశించడం. నిజ దేవుణ్ణి కాకుండా, సత్యమును కాకుండా దేనిని ఆశ్రయించినా, దేని వెంబడి వెళ్ళే ప్రయత్నం చేసినా, లోకం వైపు వెళ్ళే ప్రయత్నం చేసినా దీనిని వ్యభిచారము అంటుంది దేవుని వాక్యం. అంటే కోరుకోవడం, ఆశపడడం కదా. వ్యభిచారం అంటే ఆశపడడం, కోరుకోవడం, కోరికలను తీర్చుకోవడం. దేవునిని కాకుండా, దేవుని మార్గంలో కాకుండా నా ఆశలను తీర్చేది అది ఏదైనా కావచ్చు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. ఈ ఆశల వైపు ఏ విధంగా నువ్వు వెళ్ళినా, దేవుని చిత్తములోనిది కానిది నువ్వు ఆశించే ప్రయత్నం చేసినా దీనిని వ్యభిచారము అంటుంది వాక్యము. నువ్వు వేరే దేవతలకు బలి ఇచ్చిన వాటిని తినేటప్పుడు దాన్ని వ్యభిచారంగా చూస్తున్నాడు దేవుడు కదా. సత్యమైన మార్గాన్ని ఆశించకుండా అసత్యములో వెళ్ళడము, అబద్ధము జీవితం జీవించడం, మోసంలో జీవించడము, ఇదంతా వ్యభిచారము అంటుంది దేవుని వాక్యం. అలా ఒకవేళ వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళతో పాలుభాగస్తునివి కావద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండు. నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకునుము అని ఖచ్చితంగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేస్తున్నాం? ఇలాంటి బోధలు ఈ మధ్య మనం డిబేట్స్ కూడా వింటున్నాం. ఏం కాదు, తినొచ్చు, చెయ్యొచ్చు, ఏమి లేదు, విగ్రహాలలో ఏమీ లేదు కాబట్టి తినవచ్చు. నిజమే, ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 19 నుంచి చదువుతాను నేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి. ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. నేనేమని చెప్పాలి మీకు? విగ్రహాల్లో ఏమన్నా ఉందని కానీ, విగ్రహాలకు అర్పించిన వాటిలో ఏదైనా ఉన్నదని కానీ ఏమైనా చెప్పగలను? నిజమే, దాంట్లో ఏమీ లేదు. విగ్రహాల్లో ఏమి లేదు, విగ్రహాలకు అర్పించిన దానిలో ఏమీ లేదు. కానీ అలా చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ని, ఆ పద్ధతిని పౌలు గారు ఒక మాట అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుసరిస్తున్న ఆ పద్ధతి, ఆచరిస్తున్న ఆ పద్ధతి దయ్యములను ఆరాధన చేస్తున్నట్టుగా.
నిజ దేవుణ్ణి అంగీకరించక, నిజ దేవుణ్ణి ఆరాధించక, వేరే దానిని దేనిని ఆచరించినా, ఏ ఆచారమును మనము అనుసరించినా, ఏ ఆచారము సంఘములోకి వచ్చినా, ఏ సేవకుడు దీనిని పర్వాలేదులే అన్న దయ్యముల బోధను సంఘములోకి తీసుకొని వచ్చినట్టు. పర్వాలేదు అన్నమంటే అది దయ్యముల బోధ కదండి. దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. దయ్యాలకు అర్పించినట్టుగా వాళ్ళు ఏదో చేస్తారని కాదు, కానీ ఆ పద్ధతి, ఆ హృదయము దేని వైపుగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది? దేవుణ్ణి కాదంటుందిగా. నిజ దేవుణ్ణి కాదంటున్నాం, సత్యమును కాదంటున్నాం. దానిని పక్కన పెట్టి నేను ఇంకొక దాని వెంబడి వెళ్తున్నాను, దేనినో ఆశిస్తున్నాను, దేనివైపో చూసే ప్రయత్నం చేస్తున్నాను, దేనినో ఆరాధిస్తున్నాను అని అంటే దీనిని ఏమంటున్నాడు? ఉంటే లోకము, లేకపోతే దేవుని రాజ్యం. రెండు రాజ్యాలు కదా, దేవుని రాజ్యము, సాతాను రాజ్యం. దేవుని రాజ్యంలో ఒక పని చేయట్లేదు అని అంటే నేను ఎక్కడ పని చేస్తున్నాను? సాతాను రాజ్యంలో పని చేస్తున్నాను అని అర్థం కదా. దయ్యముల బోధను నేను వెంబడిస్తున్నానంటే దేవుని బోధను నేను వినట్లేదు అని అర్థం. దేవుని బోధ కాకుండా వేరేది ఏదైనా కానీ అది దయ్యముల బోధనే కదా. ఇది ఆలోచన చేయాలి. దేవుని మార్గం కానిది ఏదైనా కానీ దయ్యముల మార్గమే. లోకాధికారి సాతాను, అపవాది మార్గమే. అపవాది భోజన బల్ల మీద, దేవుని భోజన బల్ల మీద ఏ విధంగా నువ్వు చేయి వేస్తావు? దాన్ని నువ్వు ఏ విధంగా తింటావు? దీనిని ఏ విధంగా, రెండిటిని ఏ విధంగా నువ్వు అనుసరిస్తావు, ఆచరిస్తావు కదా. దేవుడు ఖచ్చితంగా రోషము కలిగిన వాడు, దానిని ఒప్పుకోడు. ఆయన కంటే మనము బలవంతులమా? నిజమే, అందులో ఏం లేదు. కానీ నీ హృదయం ఎలా వెళ్తుంది? నీ ఆలోచన ఎలా వెళ్తుంది? నీ ప్రవర్తన ఎలా వెళ్తుంది? దేవుని కాదంటున్నావుగా, నిజ దేవుని కాదంటున్నావు, సత్యమును కాదంటున్నావు, వేరే మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. అంటే అపవాదిని ఆరాధన చేసే ప్రయత్నం చేస్తున్నావు, అపవాది మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. ఈ బోధ బిలాము బోధ. పర్వాలేదులే, తినొచ్చు కదా, వ్యభిచరించవచ్చు అని అంటే ఇంకొకరి వైపు చూడడము, ఇంకొకరి వైపును ఆశించడము, తనది కాని దానిని కోరుకోవడము. ఎంతమంది సేవకులు అలా ఉన్నారు, ఎంతమంది సేవకులు అలా చెబుతూ ఉన్నారు. లోకాన్ని సంఘములోకి తీసుకురావడం, ప్రజలను ప్రేరేపిస్తున్నారు. అంటే ఇప్పుడు తను తప్పు చేస్తున్నాడు అంటే, ఒక సేవకుడు తప్పు చేస్తున్నాడు, పర్వాలేదులే తినొచ్చు అన్నాడు అని అంటే సంఘమంతా ఏం చేస్తుంది? పర్వాలేదులే తినొచ్చు అనే కదా అర్థం. సంఘమంతా అదే ఆచరిస్తారుగా, అందరూ అదే ఆ మార్గంలోనే వెళ్తారుగా. అలా అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు, పెర్గమ సంఘంలో ఉన్నారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా చేసేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, బిలాము బోధను అనుసరించేవాళ్ళు సంఘంలో ఉన్నారు. సేవకులైనప్పటికీ అలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చూసి చూడనట్టుగా సేవకులు ఉన్నారు, నీలో ఉన్నారు అని అంటున్నాడు కదా. ఏమని రాయబడింది? విగ్రహములకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? సంఘం ఏం చేయాలి? సేవకునిగా నువ్వేం చేయాలి? అందుకని అక్కడ మాట్లాడుతున్నమాట. మనం తర్వాత వచనంలో నికొలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. నికొలాయితుల బోధ అంటే ఏంటో మనము ఎఫ్ఎస్ సంఘాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు మనం చూసాం. నికొలాయితుల బోధ అంటే ఏంటో కూడా కదంటే, ఈ బోధలన్నిటినీ నువ్వు నీ సంఘంలో పెట్టుకున్నావు. దేవుని బోధ ఉంది, క్రీస్తు వారి బోధ ఉంది, అదేవిధంగా నికొలాయితుల బోధ ఉంది, బిలాము బోధ ఉంది. ఇన్ని బోధలు ఒక సంఘంలో ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? ఆ సంఘము సరైన సంఘమేనా? దేవుని సంఘమేనా? దేవుని శరీరమేనా అది కదా. దేవుని శరీరాన్ని ఇంకొక శరీరముతో ఏ విధంగా కలిపేస్తాం? దేవుని వాక్యానికి ఇంకొక వాక్యాన్ని ఎలా మనం కలుపుతాం? ఆయన వాక్యంలో సున్న కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు, ఒక దాన్ని చేర్చకూడదు, ఒక దానిని తీసివేయకూడదు. అలాంటి ఆజ్ఞ వాక్యంలో ఉన్నప్పుడు బిలాము బోధ అని, బాలాకు నికొలాయితుల బోధ అని ఏ విధంగా నువ్వు సంఘంలోకి తీసుకొని వస్తావు? దానిని అలా ఆచరించే వాళ్ళు నీలో ఉన్నారు. అందుకనే హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని, మారు మనస్సు పొందు. నువ్వు బాగానే ఉన్నావు కొన్ని సందర్భాలు, అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ బిలాము బోధని, నికొలాయితుల బోధను నువ్వు అనుమతిస్తున్నావు, ఉండనిస్తున్నావు, ఆచరించే వారిని చూసి చూడనట్టుగా ఉన్నావు. అది నాకు ఇష్టంలా. అదే అంటున్నాడు కిందికి వచ్చినప్పుడు 16వ వచనంలో, కావున
మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఈ బోధను అనుసరించే వాళ్ళతో దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు. కానీ యుద్ధం చేయడానికంటే ముందుగా ఒక హెచ్చరిక, నువ్వు మారు మనస్సు పొందు. ఫస్ట్ ఏం మారు మనస్సు పొందాలి? ఆచరించే వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు నువ్వు చూస్తూ ఎలా ఉన్నావు? తప్పు చేస్తున్నప్పుడు దేవుని బోధకు, క్రీస్తు వారి బోధకు, వాక్యానికి వ్యతిరేకమైన బోధలు నీ సంఘంలో ఉన్నప్పుడు సంఘాన్ని ఎలా ఉండనిస్తున్నావు? ఫస్ట్ వాళ్ళని పక్కన పంపించేసి వాళ్ళు ఫస్ట్ సంఘంలో నుంచి గెంటి వేసే వాళ్ళని. అపవాది సంఘంలో ఉండకూడదు, లోకము సంఘంలో ఉండకూడదు. నువ్వు చేయాల్సిన పనిది. ఇది సేవకులకు, విశ్వాసులకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు, నేను, మనము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకవేళ నాలో లోకముందేమో, నాలో లోకాచారాలు ఉన్నాయేమో, దానిని దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఒప్పుకుంటున్నాడా? దాన్ని ఒప్పుకోడు. అందుకనే మారు మనసు పొందు, దానిని ఫస్ట్ వెంటనే పక్కకు పంపించేసి దానిని నెట్టివేసేయి, తీసివేసేయి, దాన్ని ఉంచనివ్వకు, సంఘంలో ఉండనివ్వకు. సంఘం ఎవరు? శరీరము కదా, దేవుని శరీరం. అది దేవుని శరీరం ఏ విధంగా అపవిత్రపరచబడుతుంది? ఏ విధంగా మలినం చేస్తావు నువ్వు? పరిశుద్ధమైనది సంఘము, పవిత్రమైనది సంఘము. ఆయన శిరస్సుగా ఉన్న శరీరం అది. పరిశుద్ధమైన శరీరము ఒకవేళ ఎవడైనా పాడు చేస్తే కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 3వ అధ్యాయం 17, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 చూస్తాం. నీ దేహము దేవుని ఆలయం కదా, ఆ ఆలయాన్ని పాడు చేస్తే, నీ దేహాన్ని పాడు చేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? పాడు చేయనా? నేను పాడు చేస్తా కదా. సంఘము క్రీస్తు వారి దేహము, క్రీస్తు వారి శరీరము పాడు చేస్తే నేను పాడు చేస్తాను అంటున్నాడు ఆయన. పాడు చేయబడనేది కాదు, పాడు చేయబడేది కాదు సంఘం అంటే. పరిశుద్ధమైనది, పవిత్రమైనది. లోకములోని ఏ ఆచారము, ఏ విషయము, ఏది కూడా సంఘములో ఉండడానికి వీల్లేదు. అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నంటే వాళ్ళని ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ హెచ్చరించు, సరిచేసే ప్రయత్నం చేయి. వినకపోతే బయటికి పంపించు. ఎందుకు? శరీరం అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ సంఘము పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి. మలినం చేసే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. నువ్వు మారు మనసు పొందుతావా? నన్ను రమ్మంటావా కదా. నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు మనం చేసామా? సరే, చేయకపోతే ఆయననే వచ్చి కలుగ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మనకు రావాల్సిన ఘనత రాదు కదా, మనకు రావాల్సిన తర్వాత కొన్ని గిఫ్ట్ల మాదిరి ఇచ్చాడు. తెల్లరాతిని ఇస్తాడు, మన్నాను భుజింపనిత్తును కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయి ఆ సంఘానికి? క్రీస్తు వారు వచ్చి ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన వారితో యుద్ధం చేసి వారిని బయటికి నెట్టివేస్తున్నప్పుడు నాకు రావాల్సిన కిరీటం నాకు రాదు. సంఘానికి రావాల్సిన కిరీటము వస్తుందా? సంఘానికి లేకపోతే విశ్వాసకి రావాల్సిన ఘనత సంఘానికి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? నువ్వు మారు మనసు పొంది సంఘంలో ఉన్న ప్రతి పరిస్థితిని బయటికి గెంటివేస్తే అప్పుడు దేవుడు ఇవ్వాల్సిన ఘనతనిస్తాడు. కానీ సంఘము మాత్రం పరిశుద్ధపరచబడడం అనేది ప్రాముఖ్యమైనది. నువ్వు పరిశుద్ధపరుస్తావా? నేనే పరిశుద్ధపరచుకోవాలా? నేనే పరిశుద్ధపరచుకుంటే నీకు రావాల్సిన ఘనత రాదు, నీకు రావాల్సిన జీవ కిరీటం నీకు రాదు. ఎందుకు? నా మాట వినలేదుగా, నేను చెప్పినట్టుగా చేయలేదుగా, సంఘాన్ని అపవిత్రపరుస్తుంటే చూస్తూ ఉన్నావు నువ్వు. ఇది దేవుడు హెచ్చరిస్తున్నాడు సంఘాలను, నిన్ను, నన్ను, మనల్ని. మన శరీరము పవిత్రపరచబడినది, దేవుని ఆలయం అది. అందులో ఏ విధమైన అపవిత్రత ఉండడానికి లోకములోని ఆచారాలు, విగ్రహాలకు సంబంధించినవి, బోధలు, లేకపోతే తినవచ్చు, విగ్రహాలకు పెట్టినది తినవచ్చు, ఇలాంటి విషయాలు ఏది కూడా సంఘములోకి, సంఘములోనికి, లేకపోతే మన విశ్వాసుల శరీరంలోనికి, జీవితాలలోకి ప్రవేశించడానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. చేస్తావా? మారు మనసు పొందుతావా? సరే, లేకపోతే నేను వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నేను వారిని హతం చేస్తాను, వాళ్ళతో యుద్ధం చేస్తాను. దేవుడు కలుగ చేసుకుంటే ఎలా ఉంటుంది కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అదే ఆయనకు అవకాశం ఇవ్వదు. ఆయనకు అవకాశం ఇచ్చామా అది ఎంత దాకా పోతుందో బహు భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేని స్థితిలో ఉంటుంది. అలాంటి సంఘాలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాంటి విశ్వాసులను కూడా దేవుడు ఈ చివరి దినాలలో హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా ఉంటే, అలా మారు మనస్సు పొందితే ఏం చేస్తానంటున్నాడు. కిందికి వచ్చినప్పుడు ముగించుకుందాం. యాక్చువల్గా పెద్దగా ఇంకొక అరగంట చెప్పొచ్చు, కానీ చాలా సంఘాలు ఉన్నాయి కాబట్టి మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం.
17వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరుగయున్న మన్నా ఎవరు? ప్రభు అయిన క్రీస్తు వారే కదా. మరుగై ఉన్న మన్నా అంటే నేను పరలోకం నుండి వచ్చిన మన్నాను అని చెప్పేసి ఆయన యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో 49 నుంచి చదువుతాను. 49 నుంచి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగివచ్చిన మన్నా ఆనాడు ఇజ్రాయేలీలు భుజించారు అరణ్యంలో. కానీ అరణ్యంలో భుజించినప్పటికీ వారు పరలోకం వెళ్ళగలిగారా? కదా. కనానుకు చేరుకోగలిగారా? కనానుకు చేరుకోలేకపోయి ఆహారాన్ని తింటున్నారు, మన్నాను భుజిస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రం దేవునికి దగ్గరగా లేదు. వారు చేయాల్సిన పనులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, దేవుణ్ణి విసిగిస్తున్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు, దేవుని మార్గంలో నడవకుండా వాళ్ళు జీవిస్తున్నారు. అంటే ఆ మన్నా మనిషి యొక్క హృదయాన్ని మార్చలేకపోయింది. కానీ నేను పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను, ఆహారాన్ని నేనే, క్రీస్తువారు నేనే, నన్ను భుజించిన వారు నిత్య జీవమును సంపాదించుకుంటారు. పరలోకపు మన్నాను భుజింపనిస్తాడు జయము పొందిన వారికి. క్రీస్తువారి శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నాం ప్రతి వారము, లేకపోతే కొంతమంది నెలకు ఒకసారి ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. అది పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. అది హృదయాలను సరి చేసుకోవాలి. తినడానికంటే ముందు, భుజించడానికంటే ముందు సరి చేసుకోవాలి. అది నిత్య జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. అది పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. మనలో ఉన్న ప్రతి పాపపు తలంపులను, ఆలోచనలను, క్రియలను అది దూరం చేస్తుంది. దూరం చేయబడడానికి లోకంలోని విషయాల చేత మనం బంధించబడ్డాము, లోకంలోని ఆచారాల చేత మనం ఒకవేళ బంధించబడితే దీని నుంచి నేను దూరం వెళ్ళిపోవాలని అంటే మన ముందున్న ఒక మార్గము పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను భుజించడమే. అంటే ప్రభువైన క్రీస్తు వారి శరీరంలో పాలు పంపులు పొందడమే. అంటే తినేటప్పుడు మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటామా? ఉండం. మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. అందులో ఒక యాగం జరిగింది, త్యాగం జరిగింది. కాబట్టి క్రీస్తు వారి శరీరాన్ని మనం చూసినప్పుడల్లా మన హృదయాలు ఏమైపోవాలి? బద్దలవ్వాలి. నా కొరకు నేను చనిపోవాలి, నువ్వు చనిపోయావని చూస్తున్నప్పుడల్లా మన హృదయంలో మారు మనస్సు కలుగుతుంది. మారు మనస్సు పుట్టాలి. తప్పు చేస్తుంటే ఆ తప్పులో నుంచి మనం సరిచేయబడతాం. అందుకనే భుజిస్తున్నప్పుడల్లా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏం చేశాను నేను ఈ వారం, గడిచిన నెలలో, గడిచిన వారంలో, గడిచిన కాలంలో? అందుకని ఆ భుజిస్తున్నప్పుడల్లా మనకు ఒక మారు మనస్సు పుడుతుంది, తప్పులు బయటపడతాయి, సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది కదా. ఇది భుజిస్తున్నప్పుడు మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. పరలోకపు మన్నాను భుజింపనిస్తాను ఎవరికి? విజయము పొందిన, జయించిన వాడికి, తప్పులు ఉన్నవి సరి చేసుకునేవాడికి. నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ తప్పు ఉందని ఈ బిలాము బోధ, లేకపోతే బాలాకు బోధ, లేకపోతే లోకంలోని విషయాలు నాలో ఉన్నాయని నేను గ్రహించినప్పుడు, దాన్ని జయించినప్పుడు, దాన్ని నేను నా హృదయంలో నుంచి, నా జీవితంలో నుంచి నేను తీసివేసుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు సరిచేయబడి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు వారిని బయటికి పంపించు. ఏవైతే పొరపాట్లు ఉన్నాయో నువ్వు పంపించు, నువ్వు సరి చేయబడాలి కదా. మనం సరి చేసుకుంటున్నప్పుడు ఆయన మన్నాను భుజింపనిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేస్తాడు. ఇంకోటి తెల్ల రాతిని ఇస్తాను అని అంటున్నాడు. మన్నాను భుజింపమిత్తును, అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. తెల్ల రాయి, తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకి, పవిత్రతకి కదండి. మన జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఎలా క్రైస్తవ జీవితము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దినదినము తెలుపులోకి, పరిశుద్ధతలోకి మార్పు చెందుతూ ఉండాలి మనం దినదినము. వాక్యములో కడగబడుతూ ఉండాలి మనం దినదినము. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటే, రాయి స్థిరత్వానికి సాదృశ్యంగా ఉంది కదా. చెలించని అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి? చెలించని విశ్వాసంలో నువ్వు ఉండాలి, స్థిరంగా ఉండాలి, దేనికి భయపడకూడదు, దేనికి జడియకూడదు, కానీ నువ్వు పరిశుద్ధనిగా ఉండాలి. ఈ రాతి మీద ఒక పేరు రాసి అనేక పరలోక సైన్య సమూహాల ముందు, పరిశుద్ధ దూతల ముందు,